హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో ఏంటంటే ఫ్రైడే రోజు వీడియో అండి. చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ పోస్ట్ చేసి, చాలా పెండింగ్లో ఉండిపోయినాయి. ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే పూజ చేసుకుందామని ఇలా బయట అంతా ఫ్లోర్ కడిగి ముగ్గు అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మా మదర్ తాటికాయల నుంచి అయితే గుజ్జు తీస్తున్నారండి. తాటిగారెలు వేద్దామని. నాకైతే ఇవి చేయడం అయితే రాదు. సో అమ్మ అయితే వచ్చిందండి. ఇంకా అమ్మకైతే అవన్నీ అప్పచెప్పేశాను, అవన్నీ రెడీ చేయమని. మీలో ఎంతమందికి తాటిగారెలు అంటే ఇష్టమో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా నేను వచ్చేసి ఏంటంటే పూజకైతే అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. ఒక పక్క నుంచి వరుణ్ కూడా వచ్చేసాడు. ఆ టైంలోనే 4:30 అలా అయ్యింది. బయటంతా ముగ్గు పెట్టేసి ఇంకా గడపలకు కూడా ముగ్గు పెట్టేశాను. బయట తులసమ్మ దగ్గర అయితే ఎప్పటి నుంచో ఇది ప్లాన్ చేసుకున్నాను. చిన్న స్క్రాప్ కింద అది వేసేసి దాని కింద అయితే స్టాండ్ ఆర్డర్ చేశాను. బట్ అది ఇంకా రాలేదు. అక్కడ కూడా చిన్నగా ముగ్గు పెట్టేశాను. పిండితో అయితే ముగ్గు పెట్టేశానండి. ఇంకా ఈవినింగ్ టైము పూజ అనేది నేను చాలా తక్కువగా చేసుకుంటానండి. ఎప్పుడో కానీ చేయను. మ్యాక్సిమం నేను మార్నింగ్ చేసుకోవడానికి ఇష్టపడతాను. కానీ ఈవినింగ్ టైం కూడా పూజ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇంకా తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఈ మందారాలు అయితే నాకు మా సిస్టర్ పంపించిందండి. అప్పటికే 4 days అవుతుంది. తర్వాత ఫ్రిడ్జ్లో చామంతి పూలు ఉన్నాయని అమ్మతో అయితే మాల కట్టించాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను మెల్లగా. తులసమ్మ దగ్గర ఈ దీపం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. అసలు ఎంత కలగా అనిపిస్తుందో. ముందైతే చాలా ఇబ్బంది పడేదానండి. గాలి వేసినప్పుడైతే కొంచెం చాలా ఇబ్బందిగా ఉండేది అసలు. ఇంకా ఇది పెట్టినప్పుడు కాంచి ఆ ఇబ్బంది అనేది ఏమీ లేదు. చాలా చాలా బాగుంది. బయట అయితే ముగ్గు అయితే ఇలా పెట్టేశాను. అండ్ బయట పూజ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి అన్నీ పువ్వులన్నీ పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంతకీ నా వాయిస్లో ఏమైనా చేంజ్ అనిపించిందా మీకు? యాక్చువల్లీ సాటర్డే నుంచి లాస్ట్ సాటర్డే అనుకుంటా, సాటర్డేనండి. ఫ్రైడే అంతా బాగానే ఉంది. ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నాను. ఇంకా సాటర్డే మార్నింగ్ నుంచి లైట్గా కోల్డ్ చేసేసి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఫీవర్ వచ్చేసింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా కూడా స్టిల్ ఈ రోజుకి కూడా అలా రన్ అవుతూనే ఉంది. అందుకే వాయిస్లో అనేది చేంజ్ వచ్చింది. కొంచెం వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి బాగోకపోతే. నా పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను ఆ రోజు. ఇది సీజన్ ఎఫెక్ట్ అనమాట. వర్షాలు పడుతూ ఉన్నాయి మాకైతే. ఇలా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడైతే రికవరీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మళ్ళా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఇంకొక 1 weekలో. సరే మళ్ళీ వీడియోస్ అన్నీ అలా పెండింగ్లో ఉండిపోతాయి కదా. త్వరగా ఏదో ఒకటి మేనేజ్ చేసి పోస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో అయితే నేను ఇంకా పెండింగ్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేసేస్తాను. మళ్ళీ పనులు హడావిడిగా ఉంటుంది కదా. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వీక్ నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. అండ్ వరలక్ష్మి వ్రతం కూడా మనకి దగ్గరలోనే ఉంది. పండగకి సంబంధించి షాపింగ్లు ఇవన్నీ ఒకటి ఉంటూనే ఉంటాయి కదా. అదనమాట. ఇంకా రోజు దేవుడి దగ్గర అయితే డేట్స్ ఉంటాయి కదా, అవి పెట్టాను. ఇంట్లో అయితే అవే ఉన్నాయని అవి పెట్టుకున్నాను. ఇంకా పూజ అయితే నేను సింపుల్గా ఇలా చేసేసుకున్నానండి. నెక్స్ట్ అయితే మాకు పెద్ద పనే ఉంది, తాటిగారులు వేయడం. సో దాని గురించి అయితే అమ్మకు చెప్పేశానండి. అవన్నీ కూడా రెడీ చేసేసి పెట్టామని. ఈ లోపు అయితే తను అవి చేస్తూ ఉంది, మా వరుణ్ణి చూసుకుంటూ కూడా. నేను ఇక్కడ సింపుల్గా పూజ చేసేసుకున్నాను. నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది.
తాటిగారెలకైతే ఇంకా అమ్మ ఇవన్నీ కూడా సిద్ధం చేస్తుంది. తాటిగారెలే కాకుండా తాటి రొట్టె కూడా వేద్దామని కొంచెం గుజ్జునైతే సపరేట్ చేసింది. తాటిగారెలకైతే ఇడ్లీ నూక ఉంటుంది కదా, అది వేసి కొంచెం మనం ఇది నార్మల్గా మినపగారెలకి ఎలా కలుపుకుంటామో గారెలు వేయడానికి పిండి అయితే ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా టెక్స్చర్ చూసుకొని కలుపుకోవడమే. దీన్ని కొలతలు గట్ట ఏముండదండి, నేను అవేమీ చూడలేదు. చూసారా, బెల్లం అది కూడా మనకి స్వీట్కి తగినంతగా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకోవడమే. ఇంకా దీంట్లో అయితే వరినొక యాడ్ చేసాము. వరినొక యాడ్ చేసి బెల్లాన్ని కూడా యాడ్ చేసి స్వీట్కి తగినట్టుగా కొంచెం సాల్ట్ వేసి ఇది కూడా రెడీ చేసి పక్కన పెట్టేసింది. ఇంతకీ తాటి రొట్టె అనేది వేసాం కానీ అది కొంచెం ఫెయిల్ అయిందండి. అప్పటికి అమ్మ చెప్తూనే ఉంది, నేనే వేయమన్నాను. చిన్నప్పుడు ఏంటంటే తాటి రొట్టె తినేవాళ్ళం ఎక్కువగా. ఇప్పుడంటే తాటి గారెలు బూరెలు ఇవన్నీ వేస్తున్నారు, కానీ మా మదర్ ఎప్పుడైనా సరే రొట్టె వేసేది పొయ్యి మీద, అది కూడాను. ఇప్పుడైతే మాకు ఫెయిల్ అయిందండి తాటి రొట్టె. ఇంకెప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. ఈవినింగ్ అయితే చూసారా, దీపం చక్కగా వెలుగుతూ ఉంది. అలాగా నైట్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ రెడీ చేసేసింది తాటిగారెలు కోసం. ఇక్కడ మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలండి. చిన్న విషయం అంటే చిన్నదేం కాదు. మనకి లైవ్ అనేది నా ఛానల్కి వచ్చి డిజేబుల్ అయింది కదా, సో దానివల్ల నేను లైవ్ చేయడం అనేది ఎగ్జాక్ట్గా 30 డేస్ నుంచి అయితే 30 డేస్ పైన అయిపోయింది చేసి. లైవ్ అయితే క్లోజ్ అయింది కదా, మనకి లైవ్ అయితే ఓపెన్ అయిందండి ఫ్రెండ్షిప్ డే ముందు రోజు ఎగ్జాక్ట్గా. సో లైవ్ అయితే మళ్ళీ అప్పట్లాగానే లైవ్కి వస్తాను. మీరు కూడా తప్పకుండా లైవ్కి వచ్చి అది సపోర్ట్ చేయండి. ఫ్రెండ్షిప్ డే రోజు అయినా కూడా నేను షార్ట్ పెడదాము, జస్ట్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్కి విష్ చేద్దాము అని అనుకుంటే ఆ రోజు కూడా అస్సలు వీలవ్వలేదండి. చూసారు కదా ఇప్పుడే కొంచెం వాయిస్ ఎంత చేంజ్ అయిపోయిందో. సండే రోజు అలా అయిపోయింది. సాటర్డే, సండే అండ్ మండే, ట్యూస్డే ఈ 4 డేస్ కూడా చాలా ఇబ్బంది పడ్డాను కొంచెం. ఇంకా ఎప్పటిలాగానే మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. కొంచెం ఈ హెల్త్ ఇష్యూ నుంచి రికవరీ అయ్యాక ఇంకా 2 డేస్ పడుతుంది. ఇంకా రీల్స్ కూడా స్టాప్ అయిపోయినాయి ఎక్కడికక్కడే. రీల్స్ కానీ షార్ట్స్ కానీ సంథింగ్ లాంగ్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ రెగ్యులర్గా పోస్ట్ చేయాలంటే మళ్ళీ నేను రికవరీ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. ఇంకా తాటిగారెల విషయానికి వస్తే ఈ తాటి కాయలు అయితే మంచి ఫైబరు, ఎవరైనా మంచిగా తినండి. సీజన్లో దొరికే ఫ్రూట్ కదా మనకిది. తప్పకుండా దొరికితే మాత్రం వేసుకుని, బయట కూడా మనకి సేల్ చేస్తున్నారు ఈ టైంలో ఎక్కడైనా, సో అవైలబుల్గానే ఉంటున్నాయి. దొరికిన వాళ్ళైతే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకొని రొట్టో లేదంటే గారెలు సంథింగ్ ఏదైనా ఈజీ మెథడే చేసుకొని చక్కగా తినండి, పిల్లలకు కూడా మంచిదే. తాటిగారెలు అయితే బాగానే వేసాంలేండి. ఇంకా తాటి రొట్టె ఒకటే ఫెయిల్ అయ్యింది. అది నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను మీతో, ఓకేనా. ఇంకా కాసేపు అమ్మ కాసేపు నేను అలా వేసేసామండి. ముందైతే ఎలా వేయాలో ఏంటి అనేది నాకు కొంచెం కొత్తే. నార్మల్గా గారెలు అయితే వేస్తాను. సో ఇదైతే ఫస్ట్ టైం నేను వేయడం తాటిగారెలు. ట్రై చేశాను నార్మల్గానే, చిన్నగా వేసుకున్నాము. బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిదే ఇవి తినడం కూడా. ఇంకా మా వరుణ్ విషయానికి వస్తే ఇంకా ఈవినింగ్ టైం కదండి ప్రోగ్రామ్ అంతా కూడా మాకు. ఒక పక్క వాడిని వాడిని మేనేజ్ చేస్తూ అలా సరిపోయింది. కంగారు పెట్టేస్తాడు మా వరుణ్. కిచెన్లోకి వచ్చేసి నేను చూస్తాను, నేను చేస్తాను అనే టైప్ అనమాట. ఇక నుంచి మా వరుణ్ వీడియోలు కూడా పెడుతూ ఉంటానండి. ఇప్పుడు దాకా అయితే మనకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి యూట్యూబ్ లైవ్ విషయంలో. అయితే చిన్నపిల్లల కంటెంట్ ఏది కూడా పెట్టకూడదని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. వరుణ్ వీడియోలన్నీ కూడా తీసాను, కానీ వాడి మళ్ళీ రిమూవ్ చేసేసి పెట్టేదాన్ని. సో ఇప్పటి నుంచి అయితే నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. లైవ్ ఓపెన్ అయిన కాడి నుంచి మా వరుణ్ వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటాను.
ఈ తాటిగారులు అయ్యేసరికైతే మాకు ఆ రోజు 8 అయిందండి. తర్వాత నేనైతే ఫ్రైడే కదా అని టిఫిన్ తెప్పించేసుకున్నాను ఇంకా చేసుకోలేక. మా వాళ్ళైతే కర్రీస్ ఉన్నాయి భోజనం చేసేసారు. ఇంకా ఆ రోజైతే అలా గడిచిపోయిందండి. నెక్స్ట్ డే అయితే ఇంకా చెప్పాను కదా సాటర్డే ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.